ఈరోజు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే గారు ఇంటర్నేషనల్ జడ్జెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రూల్ ఆఫ్ లాని అన్ని న్యాయ వ్యవస్థలు సక్రమంగా పాటించాలని ప్రబోధించారు. రూల్ ఆఫ్ లా అంటే బీ యు ఎవర్ సో హై ద లా ఈజ్ అబౌవ్ యూ, చట్టం ముందు అందరూ సమానులే అని అర్థం. రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ని బ్రిటిష్ ఎక్స్పర్ట్ ఏవి డైసీ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ అయినా కామన్ మ్యాన్ అయినా చట్టం ముందు అందరూ సమానమేనని. సో మన ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ 1975లో ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసులో కూడా అలహాబాద్ హైకోర్టు అదే చెప్పింది. రూల్ ఆఫ్ లా ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. ఈ రూల్ ఆఫ్ లా ఉపయోగించడంలో అనేక న్యాయ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నాయని, ఈ సవాళ్ళు సక్రమంగా ఎదుర్కొని రూల్ ఆఫ్ లాని పెంపొందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రతి రాజ్యాంగంలో రూల్ ఆఫ్ లా అనేది ఇప్పుడు మౌలిక సూత్రం అయిపోయిందని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ చక్కటి పాత్ర పోషించాలని కూడా ఆయన చెప్పారు. ఈ ఇంటర్నేషనల్ జడ్జెస్ కాన్ఫరెన్స్లో దాదాపు 20 దేశాల నుంచి జడ్జెస్ వచ్చారు. ఇక్కడ ఆయన లీగల్ రైట్స్ ఆర్ కోరిలేటివ్ టు లీగల్ డ్యూటీస్ అని చెప్పారు. అంటే మనిషికి హక్కులు ఎంత ఇంపార్టెంటో బాధ్యతలు కూడా అంత ఇంపార్టెంట్ అని. అండ్ దాదాపు 50 దేశాల్లో ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. ఉదాహరణకి రష్యాలో ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి. ఇలా 50 దేశాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. సో ఈ సందర్భంగా ఆయన గాంధీ గారి సూక్తిని ఒకటి ఉద్ఘాటించారు. రియల్ రైట్స్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్. అంటే నిజమైన హక్కు అంటే మన బాధ్యతను ఎరిగి ప్రవర్తించడమే నిజమైన హక్కు.